ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరేనండి. అంటే మీరు అనుకోవచ్చు, మేము దూరంగా ఉన్నాం కదా ఎలాగని. మీరు ఫోన్ చేస్తే చాలండి. ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తారు. మీ సమస్య ఏమిటో గురువుగారికి ఫోన్ ద్వారా చెప్పి మీ సమస్యను పరిష్కరించుకోండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి రాకతో నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా మారబోతుంది. నా మీద నమ్మకంతోటి భక్తితోటి శివయ్య తండ్రిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరైతే ఒక్కసారి బాబాగారిని స్మరిస్తూ శివయ్య తండ్రిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. శివయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా. ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నావు. నీలో ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాల వెళ్ళు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నిన్ను వద్దు అన్నవారే నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇకపై నీకు అంతా సంతోషమే తల్లి. చాలా రోజులుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుంది. నీ సమస్య తీరబోతుందమ్మా. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. ఎప్పుడూ ఊహించని అద్భుతమైతే జరగబోతుంది. నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో విజయం పొందుతావు. నువ్వు అనుకున్న కోరిక ఈ నెలలోనే తీరబోతుంది. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఇంకా ఆగిపోయాయి. నీకు ఒక తీయని కాలం ఆరంభం అయ్యింది అని గుర్తుంచుకో బిడ్డ. నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధతో వింటావో అలాగే నీ జీవితంలో మంచి సక్సెస్ని చూస్తావు తల్లి. నువ్వు అనుకున్న జాబు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ తీరుస్తానమ్మా. ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను. నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజు వచ్చేసిందమ్మా. నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి. ఇక నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడిన కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకోవాలమ్మా. నీ జీవితంలో మంచి మార్పు తీసుకువస్తాను. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేనుండగా నీకు భయమెందుకమ్మా. నేను నీతో లేను అని అనిపించినప్పుడల్లా నేను నీతోనే ఉన్నాను. నువ్వు ప్రతిరోజు కూడా ఏ కోరికైతే కోరుకుంటున్నావో, ఏ బంధం గురించి అయితే నన్ను అడుగుతున్నావో, ఏ బంధంలో అయితే మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఆ ప్రార్థనలన్నీ నేను వింటున్నానమ్మా. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు వస్తుంది. ఇకపై నువ్వు ఆందోళన చెందవద్దు. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఏమవుతుందో అని భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేయి తల్లి. నేను మీ వెన్నంటే ఉండి నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా. బాబాని నమ్మిన వారు ఎప్పుడూ కూడా మోసపోరు. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. చూడు తల్లి, నా భక్తుల కష్టాలు నావే. నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నేను నా భక్తుల కోరికలన్నిటినీ కూడా ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా నా ముందు
ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి. కొంచెం ఓపికగా ఉండు. శ్రద్ధ, సబూరి అనేవి మనిషికి చాలా అవసరం. నీకు ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు తల్లి. నువ్వు ఎవరితో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నేను నీకు దగ్గర చేరుస్తాను. నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఆ బంధంలో ఖచ్చితంగా మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అనేది నువ్వు మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని నువ్వు అస్సలు నిందించవద్దు. కొంచెం ఓర్చుకో. నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో. నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని పొందుతావమ్మా. శ్రద్ధ, సబూరితో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుందమ్మా. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. మంచివారి జీవితంలో ఏం జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. నీ మంచి కోరే జరుగుతుంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అనే భావన నీలో నుంచి తీసేసే తల్లి. నీకు నేను ఉన్నాను కదమ్మా. నువ్వు కేవలం నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి లేదా నీ భార్య గురించి ఆలోచించాలి తప్ప ఎవరి గురించి కూడా ఏమీ ఆలోచించవద్దు. ఎవరి సహాయాన్ని కూడా నువ్వు ఆశించవద్దు. నువ్వు అడిగితే కేవలం నన్ను మాత్రమే అడుగు తల్లి. అలాగే కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు. కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. దాటించటానికి నేను ఉన్నాను కదమ్మా. నువ్వు ప్రయత్నం అయితే చెయ్యాలి. నువ్వు ప్రయత్నం చేస్తే నేను నీ వెంటే ఉండి ప్రతి క్షణము కూడా నిన్ను రక్షిస్తాను అనేది నువ్వు మర్చిపోవద్దమ్మా. ఏ పనైనా చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుందమ్మా. నీ బాధ్యతలు, నీ బాధలు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ సమయంలో ఆ భగవంతుడు తప్పక జరిపించే తీరుతాడు. నువ్వు చేసిన దానికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. ఎక్కువగా మాట్లాడకు. ఎదుటివారు చెప్పేది విను. సుఖదుఖాలను సమానంగా స్వీకరించు. కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు. నీకు సంతోషం వచ్చింది అని ఎక్కువగా పొంగిపోవద్దు. అది నీకు మంచి జరిగింది అని ఇతరులకి చెప్పుకోవద్దు. ఇతరులకి చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోషం గురించి కానీ ఇతరులతో నువ్వు చెప్పుకోకూడదు. అహంకారాన్ని విడిచిపెట్టాలి. కోపతాపాలకి దూరంగా ఉండాలి. శ్రద్ధ, సబూరేలని సమర్పించాలి. ఇదే అసలైన గురుదక్షిణ. ఏ విషయంలోనూ వితండవాదం చేయకూడదు. ఉందనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. భగవంతుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనకి ఉన్న అర్హతను బట్టి మనకి దక్కుతుంది. ఉన్నదాన్ని బట్టి తృప్తి పడాలి. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి. నీకు ఉన్న దానిలో ఆనందంగా గడుపు. అదే ఆనంద యోగం అవుతుంది. బంధానికి తల వంచవలసి వస్తే వంచేసే, తప్పు లేదు. కానీ ప్రతిసారి కూడా నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకటం కష్టం కదా. రక్త సంబంధం ఉన్న వారి గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది. ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నాము అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి. లేదా వారు ఎక్కడ దూరం అయిపోతున్నారో అన్న బాధైనా ఉండాలి. ఏ బంధం అయితే నువ్వు కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు బిడ్డ. మంచివారి జీవితంలో ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. శ్రద్ధ, సబూరితో ఉండి చూడు. నీకు ప్రతిదీ కూడా పాఠాలను, గుణపాఠాలను నేర్పుతుంది. నిందించిన వారిని వదిలేసే. వారి కర్మ వారే అనుభవిస్తారు. ఎందుకంటే ఒకరిని నిందించే ముందు మనం ఎంత సక్రమంగా ఉన్నామో తెలుసుకోవాలి. నా భక్తుల కష్టాలన్నీ నావే. నా భక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అనైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు ఏం చెప్పినా అది మన మంచి కోసమే అనుకోవాలి. బాబాగారు ఏం చెప్పినా అది మనం గుర్తించాలి, పాటించాలి. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ,
నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని. ఇదంతా కూడా గత జన్మలో చేసిన పాపమే కష్టాల రూపంలో ఈ జన్మలో నిన్ను బాధిస్తుంది. ఈ జన్మలో నువ్వు ఎదుటివారికి సహాయం చేయటం, ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, మంచి మంచి పనులు చేయడం వలన అవే నీకు మంచి కర్మలుగా మారి ముందు ముందు రోజుల్లో నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపగలుగుతావు. గత జన్మలో చేసిన పాపాల వలనే ఈ జన్మలో నువ్వు కష్టాలు పడుతున్నావు. కష్టాలు అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. కష్టసుఖాలు అనేవి ఎలా సమానమో, కష్టాలు అనుభవిస్తున్న నీకు సంతోషం అనేది వస్తుంది అని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి. సంతోషం వచ్చే వరకు వేచి చూడాలి. ప్రతి మనిషికి కూడా శ్రద్ధ, సబూరి అనేది చాలా అవసరం. ఈ రెండు అలవర్చుకుంటే మన జీవితం సుఖమయం అవుతుంది తల్లి అని అయితే మన బాబా గారు మనతో చెబుతున్నారండి. మరి ఈ రోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.